యావరేజ్ ఫ్లిక్ అనిపించింది అన్న. ఎందుకో ఎక్కడో సినిమాటిక్ లిబర్టీ అనేది చాలా ఎక్కువ తీసేసుకున్నారనిపించింది. హీరో హీరోయిన్ యాక్టింగ్స్ వల్ల నువ్వు సినిమా థియేటర్కి వచ్చేయాలంటే అది ఎప్పుడు జరగదన్న. ఎక్కడో మీకు సినిమా థియేటర్కి జనాల్ని రప్పించగలిగే ఎలిమెంట్స్ ఉండాలి. అలాంటి ఎలిమెంట్స్ సినిమాలో అయితే చాలా లేవనిపించింది అన్న. ఒక 2-3 సీన్స్ అంటే ఆయన పాకిస్తాన్లో ఇండియా గురించి నిల్చోవడం అండ్ జనాల గురించి నిల్చోవడం అనే ఒక 2 సీన్స్ కనిపించాయి. బట్ యాజ్ ఎ తాండేల్ వాళ్ళు చెప్పారు ఓకే లవ్ స్టోరీ సగం, తాండేల్ స్టోరీ సగం అని. కానీ లవ్ స్టోరీ ఎక్కడో బాగా ఓవర్ షేడ్ చేసింది తాండేల్ ఒరిజినల్ స్టోరీ. కొన్ని సీన్స్ చూపించచ్చు అన్న. గుజరాత్ వాళ్ళు పడే బాధ ఇట్స్ నాట్ ఈజీ కదా. శ్రీకాకుళం నుంచి గుజరాత్ ట్రావెల్ అయ్యి అక్కడ ఎన్నో కష్టాలు పడి 9 months అక్కడే ఉంటారు. సో అలాంటి ఎలిమెంట్స్ ఇంకొంచెం బాగా చూపించుంటే ఎక్కడో బాగుండేది. అదంతా వాళ్ళ లవ్ స్టోరీ అనేది చాలా ఓవర్ షేడ్ అనిపించింది అన్న. సాయి పల్లవి గారు కానీ నాగ చైతన్య గారు కానీ వాళ్ళకి పేరు పెట్టాల్సిన అవసరం లేదన్న. నాగ చైతన్య గారి మేకవర్ అయితే చాలా బాగుంది. కానీ సాయి పల్లవి గారికి అయితే ఇది ఇంకా అమరన్లో చూసేసాం. ఇది ఇంకా ఈ రోల్స్ చేస్తూ వెళ్ళిపోతారు అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. బట్ ఏంటంటే మనకి రొటీన్ అయిపోవడం వల్ల కనెక్ట్ అవ్వలేకపోతున్నాం ఏమో అనిపించింది. లవర్స్ని లాక్కుని రావాలంటే రావచ్చు. బట్ ఒక కంప్లీట్ ఆడియన్స్ని డ్రైవ్ చేసే ఎలిమెంట్స్ అయితే మూవీలో ఏం లేవు అన్న. అదే అన్న, డైలాగ్స్ అంటూ గట్టిగా ఏం లేవు. కానీ పాకిస్తాన్లో ఇండియా గురించి నిల్చునే సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది.